అందరికీ నమస్కారం. సో నా ఈ కవిత కొంచెం అంకిత భావం స్ఫూర్తితో కూడుకున్నది. ఈ మధ్య కాలంలో తెలుగు వినడం చాలా తక్కువైపోయింది. సో దాన్ని ఉద్దేశించి తెలుగు కోసం ఆలోచించినప్పుడు నాకు రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. మా గురువు గారు ఆయనను గుర్తు చేసుకుంటూ ఏ విధంగా ఆ తెలుగు నాకు తోడైందో, ఆ కవిత ఎలా నా లోపల ఉద్భవించిందో ఆయనకు నేను అంకిత భావంగా ఈ కవితని మీకు వినాలనిపించుకుంటున్నాను. పదాలు నేర్పిన పెదాలు మధురం, కావ్యం నేర్పిన కరాలు మధురం, పద్యం మద్యము గద్యం వంటివి గొలుసుగా పేర్చిన జ్ఞానం మధురం, ఆది నుండి కడు అంత్యప్రాసల ననువుగా పేర్చిన తీరతి మధురం, అక్షర మల్లుకు పోవగా మల్లెల దండల పరిమళ ముందగా మనసును నిండిన మన్ననలెన్నో గుట్టుగా దాగిన గులాములెన్నో, లేనని లేవని తెలుపగబోవగా లోతుగా తవ్వుకు వేసిన త్రోవల తరాల తరబడి నేర్పిన పాఠం, తరాలు మారిన మహగుణ పాఠం, గుండెల నిండుగా నిలిచెదవయ్యా తెలుగును తెలుపగా తలిచెదమయ్యా గోపాలుడవో పరిపాలుడవో, మదిగదిలో ఎల్లప్పుడూ నిలిచెదవయ్యా గోపాల కృష్ణయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్.